ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన ఆశీర్వాదములు మీపై మెండుగా ఆ దేవదేవుడు కుమ్మరించును గాక. బాగున్నారా? ఈ పునరుద్ధాన దినంలో దేవుని ఆలయానికి వెళ్ళడానికి ఉపక్రమిస్తున్నారా? పిల్లరా, మనకి ఎన్ని పనులున్నా మొదటి ప్రాధాన్యత దేవుని ఆలయానికి ఇవ్వండి. దేవుని ఆలయంలో ఈ దినాల ఆశీర్వాదం ఉంది. ఈ దినం ఆశీర్వాదాలు కావాలని అనేక మంది పాస్టర్ల దగ్గర ప్రార్థన చేయించుకుంటుంటారు. కొందరు పాస్టర్లు అయితే ప్రేయర్ చేయాలంటే ఇప్పుడు ఫీజు తీసుకుంటున్నారు. వాళ్ళు కార్డు ఇస్తారు, పాపం ఆ కార్డులో నీ పేరు రాస్తారు. వాళ్ళ దగ్గర ఆ కార్డులన్నీ పేర్చుకుంటారు. ఉదాహరణకి సమయంలో లేస్తారు, ఆ కార్డులు అన్నిటి మీద ఒక చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ సభ్యత్వం తీసుకున్న బిడ్డలందరినీ దీవించండి. సభ్యత్వం తీసుకొని బిడ్డల సంగతి ఏంటి? సరే, నీ ఎందుకులేండి, అది విమర్శనాత్మకంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆశీర్వాదాలు కావాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో కృప ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉన్నది, దేవుని సన్నిధిలో సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడ ఉంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొంది నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటే అదే 1000 దినాల ఆశీర్వాదం దేవునికి ఇచ్చేది. కావున ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ దినము తప్పనిసరిగా వీలు ఉన్నవారందరూ దేవుని సన్నిధికి వెళ్ళండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఉండి విధిలేని పరిస్థితుల్లో ఈ దినం జాబుకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు వెళ్ళాలి. మనం ప్రభుత్వానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి కదా. కానీ ప్రభుత్వం కూడా సండే హాలిడే ప్రకటించింది. అయితే కొన్ని ఎమర్జెన్సీ ఉద్యోగాలు ఉంటాయి కదా, వాటికి మనం ఏం చెప్పలేము. కావున అది తప్ప వేరే వ్యాపకం ఏమీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, మనము నేల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నేల ఇక్కడ త్రోవ ప్రక్కన ఉండే నేల, త్రోవ ప్రక్కన ఉండే నేల గురించి ఈ దినము కొంచెం ధ్యానం చేసుకుందాం. ఇది ఇక్కడ నేల పశువులు మనుషులు నడిచే రహదారిగా ఉన్నది. విత్తనము నువ్వు చల్లినా కూడా వాటిని ఏం చేస్తుంది? ఆ విత్తనానికి రక్షణ లేదు కాబట్టి పక్షులు తినివేస్తాయి. యేసు వాటి వివరణ ఇస్తూ ఉన్నాడు. ఏమని? త్రోవ ప్రక్కన ఉండువారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకూడనట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇక్కడ వింటారు. లోకాసువార్త 8:12లో యేసుక్రీస్తు ప్రభువే చెప్తా ఉన్నాడు. త్రోవ ప్రక్కన ఉండే విత్తనం అంటే ఏంటంటే, అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యాన్ని ఎత్తుకోబోద్దు. ఎందువల్ల? ఆ త్రోవ ప్రక్కన ఉంది, దానికి రక్షణ లేదు. వీళ్ళు వింటారు. నమ్మి రక్షణ పొందాలంటే ఆ వాక్యం మొలకెత్తాలి కదా, హృదయంలో ఉండాలి కదా. ఈ హృదయం అనే నేల అది త్రోవ ప్రక్కన ఉంది అంటే దానికి ఒక రక్షణ లేదు, ఒక కంచె లేదు. అది ఒక తోట కాదు, అది అందరూ నడిచి వచ్చే త్రోవ, అది బహిరంగ ప్రదేశం, అది రోడ్డువే. అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యం విన్నా కూడా అది ఎలా కుదురుతుంది? క్రీస్తు ప్రభు అంటారు, వారి హృదయంలో నుండి సాతానుగాడు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవునంటాడు. లూకాసువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అంటే సాతానుకు ప్రవేశం
ప్రవేశాలు ఉండే హృదయాలు అవి. త్రోవ ప్రక్కన హృదయం, త్రోవ ప్రక్కన నేల. ఒక కట్టడి లేదు, ఒక కంచా లేదు, ఒక తోట కాదు, ఒక తోటమాలి లేదు. చాలామంది ఈ దినము క్రైస్తవులకి తోట అవసరం లేదు, తోటమాలి అవసరం లేదు. తోట అంటే దేవుని సంఘం, తోటమాలి అనగా దైవ సేవకుడు. మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామంటారు, టీవీలో వాక్యం వింటామంటారు. టీవీలో ఆరాధనే వస్తుంది, ఇక్కడ కూర్చొని వింటాం చాలు. ఎట్లాగా? స్వీట్ తింటూ, భోజనాలు చేస్తూ, ముచ్చట్లు ఆడుకుంటూ, మంచి పాటలు వస్తే వింటాం. వాక్యం అసలు చెవికి ఎక్కదు కదా. అది కూడా మేము ఆరాధనలో పాల్గొన్నాం ఈరోజు టీవీలో అంటారు చాలామంది విచిత్రంగా. అది త్రోవ ప్రక్కన ఉండే విత్తనాలు అవి మొలకెత్తవు. సాతాను గాడు తీసుకెళ్ళిపోతాడు. కావున ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము ప్రతి ఒక్కరు కూడా దేవుని తోటకు వెళ్ళండి, దేవుని ఆలయానికి వెళ్ళండి. మీరు త్రోవ ప్రక్కన ఉండే హృదయంలాగా మీ హృదయం ఉంచుకోకండి. సాతాను గాడు అనేక వ్యాపకాలు కలిగిస్తాడు ఈ దినం. ఆ వ్యాపకాలన్నీ పక్కన పడేయండి, ప్రభు కోసం బ్రతకండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి వర్షం కురవబోతుంది. ఆల్రెడీ కురిసింది కడవరి వర్షం. కడవరి వర్షం అనగా పరిశుద్ధాత్మాభిషేకం 2000 సంవత్సరాల క్రితం ఆ పెంతెకోస్తు దినమున యెరూషలేములో కడవరి వర్షం కురిసింది, పరిశుద్ధాత్మ కురిపించబడింది. కావున ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వచ్చే రాకడ సిద్ధమవుతోంది. ముంగుర్తులన్నీ జరిగిపోయాయి, ఇంకా జరగాల్సింది ఒకటే, ఆయన రాకడే. కావున మనం వేగిరమే ప్రభు కృపను పొందుకోవడానికి, పరిశుద్ధతలో పరిపూర్ణంగా ఉండడానికి మనకు వేదిక ఏదైనా ఉందంటే అదే దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయానికి రావడం మానవద్దు, ఆలయంలో దేవుని ఆరాధించడం మానవద్దు, ప్రార్థించడం మానవద్దు. ఆ దేవదేవుని కృప మిమ్మల్ని ఆ విధంగా నడిపించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మరుసటి దినంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ పాదసన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. త్రోవ ప్రక్కనుండే పడిన విత్తనం వలె కాక, ఆయన తోటలో పండిన విత్తనం లాగా బిడ్డలు అభివృద్ధి చెందులాగా కృప చూపించమని కోరుతున్నాను. దీవెనలతో, ఆశీర్వాదాలతో, కృపలతో నింపండి బిడ్డల జీవితాలు. ఈ దినం మేమందరం ప్రభువా మీ ముఖదర్శనం చేయాలి, మీ ఆలయంలో మిమ్మల్ని ఆరాధించాలి. పరలోక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప క్షేమములు మీకు తోడుగా ఉండును గాక.